అన్నమయ్య జిల్లా పోలీసుల అదుపులో జయచంద్రారెడ్డి ఉన్నారు. బెంగళూరులో జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నకిలీ మద్యం కేసులో A17 గా ఉన్నాడు జయచంద్రారెడ్డి. ఇక 2 రోజుల క్రితమే జయచంద్రారెడ్డి PA రాజేష్ అరెస్టు జరిగింది. టీడీపీ తంబెల్లపల్లి ఇన్ఛార్జిగా ఉన్నారు జయచంద్రారెడ్డి. నకిలీ మద్యం వ్యవహారంతో కూడా సస్పెండ్ చేసింది టీడీపీ. ఇక ఇప్పుడు A17 గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవటం అయితే జరిగింది. ఇక నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఇప్పుడు బెంగళూరులోనైతే జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పుడు జయచంద్రారెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో నకిలీ మద్యం డబ్బు బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదైతే ఆ కేసులో ప్రధానంగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. తర్వాత ఏదైతే జోగి రమేష్ ఏదైతే ఈ నకిలీ మద్యానికి కారణం జోగి రమేష్ అంటూ వ్యాఖ్యలు చేసిన అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఉన్న మొదట ఏదైతే దాదాపు 17 మంది నిందితులను FIR లో చేర్చారో అయితే వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ కేసులో ప్రధానంగా తంబలపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఈ అబ్స్కాండ్ అయ్యారు. అబ్స్కాండ్ అయితే ఆయన పైన పలు రాష్ట్రాల్లో కూడా ఏదైతే పోలీసుల వేట కొనసాగించారు. చివరికి ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్ చేసినట్టు మన పోలీసుల దగ్గర నుంచి సమాచారం వినిపిస్తుంది. ఆయన్ను ఏదైతే అన్నమయ్య జిల్లా కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే ఆయనకు ఏదైతే మెడికల్ చెకప్ తర్వాత ఆయన్ను సరెండర్ చేస్తారు. దాదాపు 14 రోజులు రిమాండ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీ 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన కొనసాగుతారు. ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని క్వారీలు కూడా క్యాన్సిల్ చేశారు. కొన్ని ఏదైతే కంకర్ మిషన్ లో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తానికి ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల మధ్య దోబుతులాడుకుంటుంది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ నకిలీ మద్యం వ్యవహారాలు కొనసాగాయని టీడీపీ ఆరోపణ చేస్తుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఈ నకిలీ మద్యం వ్యవహారం ఎందుకు బయటపడింది, గత ప్రభుత్వంలో చేసినట్లయితే ఎందుకు చర్యలు తీసుకోలేదు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తారు. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ తో పాటు మాజీ మంత్రి మైలవరం ప్రస్తుత ఇన్ఛార్జ్ ఏదైతే ఉన్నారో జోగి రమేష్ అరెస్ట్ చేశారు. జోగి రమేష్ తో పాటు జోగి తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని నెల్లూరు జైలుకు తరలించారు. అదేవిధంగా ఏదైతే మొలకల చెరువు కూడా 2 రోజుల క్రితం ఈ కేసులో ప్రధానంగా ఉన్న జోగి రమేష్ కూడా మొలకల చెరువు కోర్టుకు తరలించడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం గమనించినప్పుడు ఈ కేసులో ప్రధానమైన నిందితుడు అక్కడ ఉన్న ఆ నియోజకవర్గంలో మొలకల చెరువులో డంపు పెట్టడానికి ప్రధాన కారణమైన జయచంద్రారెడ్డి నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పోలీసుల నుంచి సమాచారం వినిపిస్తుంది. రేణు కిరణ్, అయితే 2 రోజుల క్రితమే జయచంద్రారెడ్డి PAను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు PA ఇన్వెస్టిగేషన్ తర్వాతే జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా చూడాలా మనం? రేణు, 2 రోజుల క్రితం ఏదైతే పోలీసులు కీలక చర్య తీసుకున్నారు. ఏదైతే ఇతని PA ఏదైతే ఉన్నారో జయచంద్రారెడ్డి PAని అరెస్ట్ చేయడంతో PA దగ్గర నుంచి రాబట్టిన పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏదైతే జయచంద్రారెడ్డిని బెంగళూరులో అదుపు తీసుకున్నట్టు సమాచారం. ఏదైతే ఈ కేసులో మూలాలు ఆఫ్రికా నుంచి మొదలయ్యాయి. ఆఫ్రికా నుంచి మొలకల చెరువు నుంచి విజయవాడ. ఈ కేసు మొత్తం కేవలం ఆంధ్రప్రదేశ్ తో కాదు, చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ వరకు ఈ నకిలీ మద్యం వ్యాపించింది. ఏ ప్రాంతాల్లో ఎంతెంత డంప్ చేశారు, ఎంతెంత అమ్మారు, వీటికి సంబంధించిన జరిగిన లావాదేవీల వ్యవహారాలన్నిటికీ కూడా జయచంద్రారెడ్డి దగ్గర సమాచారం ఉంది. ఎందుకంటే జయచంద్రారెడ్డి ఏదైతే నకిలీ మద్యం బయటకు వచ్చిన తర్వాత తనకు సంబంధం లేదు, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రోజు సోషల్ మీడియాలో వేరే. తర్వాత ఆయన అబ్స్కాండ్ కావడం చెప్పి అబ్స్కాండ్ అయిన తర్వాత పోలీసులు వేట కొనసాగించారు. ఎట్టకేలకు ఏదైతే ఆయన బెంగళూరులో పట్టుకున్నారు. ఈ కేసు నకిలీ మద్యానికి సంబంధించి ఏ ప్రాంతానికి వెళ్ళింది, ఆ మూలాలు ఏంటి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు సమకూర్చారో టీడీపీలో టీడీపీలో కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది కూడా రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారాలన్నీ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే కానీ ఈ కీలక నిందితులు ఎవరు, ఏ ప్రాంతానికి ఎంతెంత తరలించారు, మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది అనే విషయాలు జయచంద్రారెడ్డికి పోలీసులు చేసే విచారణలో బయటపడతాయంటూ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇంకా A17 గా ఉన్నటువంటి మద్యం నకిలీ కుంభకోణం కేసులో కూడా జయచంద్రారెడ్డిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి కాసేపట్లో కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే దీనికి ముందల ఒక 2 రోజుల క్రితం కూడా జయచంద్రారెడ్డి పిఏను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇక అతన్ని విచారించిన తర్వాత సరైన ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే నకిలీ మద్యం కుంభకోణం కేసు బయటకు వచ్చిందో అదే సమయంలో వెంటనే కూడా జయచంద్రారెడ్డి పేరు బయటికి రావటము, అయితే ఆ తరువాత తనకి దీనికి సంబంధం లేదంటూ కూడా జయచంద్రారెడ్డి చెప్పటము, తర్వాత తనని టీడీపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇక తరువాత జయచంద్రారెడ్డి కూడా పెద్దగానైతే కనిపించలేదు. ఇక నకిలీ మద్యం కుంభకోణం కేసులో కూడా వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, విచారణ జరుగుతూనే ఉంది. త్వరితగతిన కూడా నకిలీ మద్యం కుంభకోణం కేసును కూడా విచారించాలి అని కూడా ఈ కేసు మీద పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఇప్పుడు A17గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. ఇక ఆ తర్వాత జయచంద్రారెడ్డిని కూడా విచారిస్తారు.